Hello everyone, welcome to Karthika IAS Academy. Let's see the current affairs. The first topic is about the Medical Termination of Pregnancy Amendment Bill 2020. Okay, actually we are having a bill, having an act regarding to the medical termination of pregnancy. In short form, we can call it like abortion. Okay. అయితే అబార్షన్ చేసుకోవచ్చు అంటే ఏ టైంలో చేయించుకోవచ్చు, లీగల్గా ఎంతవరకు పర్మిట్, అవన్నీ కూడా మనకి వి విల్ గెట్ టు నో త్రూ ద యాక్ట్. అయితే ఆ ఎగ్జిస్టింగ్ యాక్ట్లోని కొన్ని చేంజెస్ తీసుకొస్తూ ఇంకొక అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చారు. దట్ ఈస్ నోన్ యాజ్ అమెండ్మెంట్ బిల్ 2020. ఇది ఇంకా యాక్ట్గా మారలేదు. ఓకే, ప్రస్తుతానికి ఇది బిల్గా ఉంది. వెన్ ఇట్ గెట్స్ ఎసెంట్ దెన్ దాన్ని యాక్ట్ అని అంటారు. ఓకే, అయితే ఇప్పుడు ఇందులో వచ్చిన కీ చేంజెస్ ఏంటి అన్నది విల్ సీ హియర్. Parliament passes bill allowing termination of pregnancy up to 24 weeks instead of 20 weeks. అంటే ఎర్లియర్ యాక్ట్ ఏదైతే ఉందో అక్కడ ఎంతవరకు పర్మిట్ చేసేవారు, 20 weeks వరకు అలౌ చేసేవారు. ఇప్పుడు దాన్ని 24 weeks వరకు కూడా పెంచారు. అంటే 24 weeks వచ్చేంత వరకు కూడా దే క్యాన్ టర్మినేట్ ద ప్రెగ్నెన్సీ. ఓకే, బట్ ప్రతిదానికి కూడా కేసెస్ అంటే ఏ కండిషన్స్లో వాళ్ళు చేసుకోవచ్చు అన్నది కూడా ఉంటుంది. ఓకే, అవి కూడా చూద్దాం. నౌ లెట్స్ సీ ద హైలైట్స్ ఆఫ్ ద బిల్. The Act regulates the conditions under which a pregnancy may be aborted. Okay? The bill increases the time period within which abortion may be carried out. As I have told you, ఈ యాక్ట్లో తెచ్చిన చేంజెస్ ఏంటి, ఇప్పుడు కొత్తగా వస్తున్న బిల్లు వల్ల వస్తున్న చేంజెస్ ఏంటి, టైం పీరియడ్ ఏదైతే టైం పీరియడ్ ఇచ్చారో, లైక్ సే హియర్ 24 weeks నుంచి 20 weeks ఉండేది దాన్ని 24 weeksగా పెంచారు. దట్ ఈస్ ద మేజర్ చేంజ్ విచ్ ఈస్ టేకెన్. Currently, abortion requires the opinion of one doctor if it is done within 12 weeks of conception and 2 doctors if it is done between 12 to 20 weeks. అంటే ఏంటి, ఎప్పుడైతే వాళ్ళు కన్సీవ్ అవుతారో అక్కడి నుంచి చూసుకుంటే 12 weeks వరకు ఇన్ కేస్ దే వాంట్ టు అబార్ట్ దెన్ వాళ్ళు ఒక డాక్టర్ తలకు ఒపీనియన్ని తీసుకోవాలి. 12 to 20 weeks లోపల కానీ అబార్ట్ చేయించుకోవాలి అనుకుంటే 2 doctors ఒపీనియన్ని తీసుకోవాలి. ఇది పాత యాక్ట్ ప్రకారం. అయితే ఇప్పుడు ఈ బిల్ ఏం చెప్తుందో చూద్దాం. The bill allows abortion to be done on the advice of one doctor up to 20 weeks and 2 doctors in case of certain categories of women between 20 to 24 weeks. Okay, ఎవరైతే ఇప్పుడు 20 weeks that 24 weeks లోపల అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 2 doctors తలకి అడ్వైస్ తీసుకోవాలి. 20 weeks వరకు కూడా అయితే ఒక డాక్టర్ అడ్వైస్ సరిపోతుంది as per the new bill. The bill sets up state-level medical boards to decide if a pregnancy may be terminated after 24 weeks in case of substantial fetal abnormalities. ఇదేంటి అంటే కొన్ని ఏవైతే కడుపులోని గర్భంలో ఫీటస్ ఉంటుందో వాటిలో కొన్ని అబ్నార్మాలిటీస్ కనిపిస్తాయి. అంటే ఏంటి, కొన్ని ఆర్గన్స్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడము, లెగ్స్ కానివ్వండి, హ్యాండ్స్ కానివ్వండి, లోపల ఎన్నో ఆర్గన్స్ కానివ్వండి సరిగ్గా గ్రోత్ అనేవి ఉండవు. అలాంటి కిడ్స్ రేపు పొద్దున పుట్టిన తర్వాత కూడా దేర్ మే బి లెస్ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్. పుట్టినా సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉండొచ్చు, లేదా రేపు పొద్దున వాళ్ళు సఫర్ అవుతారు అబ్నార్మాలిటీస్తో అన్న ఏదైనా ఉన్నప్పుడు దెన్ ద పేరెంట్స్ క్యాన్ అబార్ట్ ద కిడ్స్. కానీ ఎప్పుడు వాళ్ళు అది అబార్ట్ చేయించుకోగలరు, ఆ బిల్ ఏదైతే ఉందో అకార్డింగ్ టు ద బిల్ ఒక స్టేట్ లెవెల్ మెడికల్ బోర్డ్ అన్నది డిసైడ్ చేయాలి అబార్షన్ చేయించొచ్చా లేదా అని. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు చేయించుకోవాలి. ఓకే, నెక్స్ట్ కీ ఇష్యూస్ అండ్ అనాలిసిస్. దెర్ ఆర్ డిఫరెంట్ ఒపీనియన్స్ విత్ రిగార్డ్ టు అలౌవింగ్ అబార్షన్స్. ఇప్పుడు అబార్షన్ చేయించుకొని అలౌ చేస్తున్నారు అంటే ఇట్స్ నాట్ లైక్ ఆల్ ఆర్ గోయింగ్ టు సపోర్ట్ దట్, రైట్? కొందరికి కొన్ని ఒపీనియన్స్ పాజిటివ్గా ఉండొచ్చు, కొందరికి నెగిటివ్గా కూడా ఉండొచ్చు. ఎవరి ఒపీనియన్ ఏంటి అని చూద్దాం. వన్ ఒపీనియన్ ఈస్ దట్ టర్మినేటింగ్ ఎ ప్రెగ్నెన్సీ ఈస్ ద చాయిస్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్. కొందరు ఒపీనియన్ ప్రకారంగా ఏంటి, ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలా తీసేసుకోవాలా అన్నది ఇట్ షుడ్ బి లెఫ్ట్ టు ద డెసిషన్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్, ద వన్ హూ ఈస్ క్యారింగ్ ద ప్రెగ్నెన్సీ, అది ఆమె డెసిషన్. ఓకే, అండ్ ఎ పార్ట్ ఆఫ్ హర్ రిప్రొడక్టివ్ రైట్స్. ఓకే, ద అదర్ ఈస్ దాట్ ద స్టేట్ హ్యాస్ అన్ ఆబ్లిగేషన్ టు, ఒకళ్ళు ఇలా చెప్తున్నారు, వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు, ద స్టేట్ హ్యాస్ అన్ ఆబ్లిగేషన్ టు ప్రొటెక్ట్ లైఫ్ అండ్ హెన్ షుడ్ ప్రొవైడ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫీటస్. లైఫ్ని ప్రొటెక్ట్ చేయడం స్టేట్ తాలూకా డ్యూటీ కాబట్టి ఫీటస్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి అన్నట్టుగా ఒకరు చెప్తారు. అక్రాస్ ద వరల్డ్ కంట్రీస్ సెట్ వారింగ్ కండిషన్స్ అండ్ టైమ్ లిమిట్స్ ఫర్ అలౌయింగ్ అబార్షన్స్. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లోని ఇలాగా రెగ్యులేషన్స్ అన్న ఉన్నాయి, అబార్షన్కి సంబంధించి రూల్స్ అన్న ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనం ఏదైతే 20 weeks 24 weeks అంటున్నామో ఇట్ విల్ బి వారింగ్, ఇట్ విల్ నాట్ బి సేమ్ ఎవ్రీవే. ఓకే, అండ్ ఇట్ ఈవెన్ డిపెండ్స్ ఆన్ ద ఫీటల్ హెల్త్. వాళ్ళు ఎంత డేస్ ఇస్తున్నారు ఫీటల్ హెల్త్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ద రిస్క్ టు ద ప్రెగ్నెంట్. ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఈ పర్టికులర్ టైంలో తీయకూడదు, అబార్షన్ చేస్తే ఆమె లైఫ్కి రిస్క్ అన్నప్పుడు తీయనివ్వరు, తీసేయాలి. ఉంటే రిస్క్ అంటే అలాంటప్పుడు తీయడం. అవన్నీ కూడా ఒక్కొక్క కంట్రీ నుంచి ఆ రూల్స్ అన్నవి మారుతూ ఉంటాయి.
Several writ petitions have been filed by women seeking permission to abort pregnancies beyond 20 weeks due to fetal abnormalities. ఇప్పుడు వరకు మనం ఏం తెలుసుకున్నాం, 20 weeks వరకే పర్మిషన్ ఉండేది అబార్షన్ చేయించుకోవడానికి. అయితే ఇప్పుడు చాలా ఉమెన్ ఏం చేశారు, రిట్ పిటిషన్స్ని ఫైల్ చేశారు. ఏమని, ఆఫ్టర్ 20 weeks కూడా అలౌస్ ఫర్ గోయింగ్ ఫర్ అబార్షన్ బికాస్ డ్యూ టు ద ఫీటల్ అబ్నార్మాలిటీస్, ఫీటల్ కానీ సరిగ్గా లేదు ఫార్మేషన్, లేదా ఇఫ్ దే గాట్ ద ప్రెగ్నెన్సీ బికాస్ ఆఫ్ రేప్, అలాంటి సిచ్యువేషన్స్లోని అది అబార్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని. ద బిల్ అలౌస్ అబార్షన్ ఆఫ్టర్ 24 weeks ఓన్లీ ఇన్ కేస్ వేర్ ఏ మెడికల్ బోర్డ్ డయాగ్నోసిస్ సబ్స్టాన్షియల్ ఫీటల్ అబ్నార్మాలిటీస్. మెడికల్ బోర్డ్ ఏదైతే సెటప్ చేస్తారో అది ఫీటల్ అబ్నార్మాలిటీస్ ఉంది అని చెప్తేనే 24 weeks తర్వాత యాజ్ పర్ దిస్ బిల్ అబార్షన్కి అలౌ చేస్తారు. దిస్ ఇంప్లైస్ దాట్ ఫర్ ఏ కేస్ రిక్వైరింగ్ అబార్షన్ డ్యూ టు రేప్ that exceeds 24 weeks the only recourse remains through a writ petition. దీనికి మళ్ళీ రిట్ పిటిషన్ అన్నది ఉండాలి. The bill does not specify the category of women who may terminate pregnancies between 20 to 24 weeks. ఆల్రెడీ ఫస్ట్ 20 ఉండేది, దాన్ని 24 weeks చేశారు కదా. అయితే ఏ కేటగిరీ ఆఫ్ ఉమెన్ ఇక్కడ ఇది చేయించుకోవచ్చు అనేది మాత్రం ఈ బిల్లో ఏమీ స్పెసిఫై చేయలేదు. అండ్ లీవ్స్ ఇట్ టు బి ప్రిస్క్రైబ్డ్ త్రూ రూల్స్. It may be argued that such matters should be specified by parliament and not delegated to the government. సో ఇక్కడ కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఏమొచ్చాయి, బిల్లో ఇలా స్పెసిఫై చేయకపోతే కష్టం, యాజ్ పర్ ద యాక్టే ఏంటి అన్నది కూడా పార్లమెంట్ ఏదైతే లా తీసుకొస్తుందో దాని ప్రకారమే ఉండాలి, అంతే తప్ప మళ్ళీ గవర్నమెంట్కి అది వదిలేయకూడదు అని చెప్తుంది. The act and the bill require abortion to be performed only by doctors with specialization in gynecology and obstetrics. గైనకాలజీ అంటే తెలుసు కదా, ఎవరైతే ఫీమేల్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయో వాటితో డీల్ చేసేవారు, అంటే ఉమెన్హుడ్కి సంబంధించి ఏవైతే ఉంటాయో అవన్నీ, ఓకే, గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ చేసేవాళ్ళు. అయితే ఈ గైనకాలజిస్ట్ ఇంకా ఆబ్స్టెట్రిక్స్ వీళ్ళు స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు మాత్రమే చేయాలి అబార్షన్ అని చెప్పి ఈ యాక్ట్ అదే చెప్తుంది, బిల్ కూడా అదే చెప్తుంది. ఓకే, as there is a 75% shortage of such doctors in community health centers in rural areas, pregnant women may continue to find it difficult to access facilities for safe abortion. ఓకే, సేఫ్గా అబార్షన్ చేయించుకోవాలి ఎటువంటి రిస్క్ ఏవి లేకుండా అంటే మరి అలాంటి డాక్టర్స్ రూరల్ ఏరియాస్లో దొరకడం అనేది కష్టం, చాలా తక్కువ షార్టేజ్ ఉంది అని చెప్పి. హార్డ్లీ దే విల్ బి ఫైండింగ్ దట్ ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్. అందులో ఎవరైతే గైనకాలజిస్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రం అవైలబుల్గా ఉంటారు. ప్రైవేట్ క్లినిక్స్ అవేవి కూడా రూరల్ ఏరియాస్లో పెట్టరు, అవన్నీ కూడా మోస్ట్లీ మనకి సిటీస్లోనే ఉంటాయి. సో ఏమవుతుంది, రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు అక్కడికి రీచ్ అవ్వడం అనేది కష్టం, అవైల్ చేసుకోవడానికి సర్వీసెస్ కష్టం. సో ఇంటి దగ్గర ఎక్కడైనా సరే వీళ్ళ చిన్న చిన్న క్లినిక్స్లో ఎక్కడైనా అబార్షన్ చేయించుకుంటే దే మే నాట్ బి సేఫ్. Key features. The bill amends the Medical Termination of Pregnancy Act 1971. అయితే ఇప్పుడు మనం ఈ బిల్ అమెండ్ చేస్తుంది అన్నాం కదా, సో ఆ ప్రీవియస్గా ఉన్న యాక్ట్ పేరేంటి, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971. Time limit and grounds for terminating a pregnancy. What are the key features in this bill? The act specifies the ground for terminating a pregnancy and specify the time limit for terminating pregnancy. The bill is amending both these provisions. ఆల్రెడీ మనకి ఏ గ్రౌండ్స్లో టర్మినేట్ చేసుకోవచ్చు, ఏ టైంకి చేసుకోవచ్చు అనేది యాక్ట్ చెప్తుంది. యాక్ట్ ఆ రెండింటిని కూడా ఇప్పుడు వస్తున్న బిల్ అమెండ్ చేస్తుంది. మీన్స్ అమెండ్ ఇస్ సింపుల్ థింగ్ ఇస్ ఇట్ ఈస్ మేకింగ్ సమ్ చేంజెస్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ థింగ్. ఓకే, అమెండ్మెంట్ అంటే ఏంటవచ్చు, ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో వాటిల్లోని మళ్ళీ చేంజెస్ చేస్తుంది. మనకి జనరల్గా ఏం అమెండ్ చేస్తున్నప్పుడు బిల్లు ఎప్పుడైనా చేసినప్పుడు ఏం చేస్తారు, ఈదర్ దే విల్ బి యాడింగ్ సంథింగ్ ఆర్ దే విల్ బి రిపీలింగ్. ఉన్నవి తీసేయొచ్చు, కొత్తగా ఏమైనా యాడ్ చేయొచ్చు, లేకపోతే ఉన్న వాటిలో చేంజెస్ అయినా తేవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, చేంజెస్ తెస్తున్నారు. టర్మినేషన్ డ్యూ టు ద ఫెయిల్యూర్ ఆఫ్ కాంట్రాసెప్టివ్ మెథడ్ ఆర్ డివైస్ అండర్ ద యాక్ట్ ఏ ప్రెగ్నెన్సీ మే బి టర్మినేటెడ్ అప్ టు 20 weeks by a married woman in the case of failure of contraceptive method of device. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాకుండా ఏవైతే కాంట్రాసెప్టివ్ మెజర్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారో, లేకపోతే ఏదైనా డివైస్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, సో యాజ్ దే విల్ నాట్ బికమ్ ప్రెగ్నెంట్. ఓకే, ప్రెగ్నెన్సీ రాకుండా వాళ్ళు దానికోసం చూస్తున్నారు. అయినా సరే ఆ కాంట్రాసెప్టివ్ ఏదైతే వాళ్ళు యూజ్ చేస్తున్నారో అది ఫెయిల్ అయినా, లేకపోతే వాళ్ళు ఏదైతే డివైస్ యూజ్ చేస్తున్నారో అవి కూడా ఫెయిల్ అయ్యాయి. ఓకే, ఫెయిల్ అవడం వల్ల ద ఉమెన్ గాట్ ప్రెగ్నెన్సీ. అలాంటి కేసెస్లో మ్యారీడ్ ఉమెన్ అయితే 20 weeksకి ముందు దే క్యాన్ టర్మినేట్ ద ప్రెగ్నెన్సీ. దిస్ ఈజ్ యాజ్ పర్ ద ప్రీవియస్ యాక్ట్. ఓకే, ఇప్పుడు ఏదైతే బిల్ వచ్చిందో అదేం చెప్తుందంటే ఈవెన్ అన్మ్యారీడ్ ఉమెన్ క్యాన్ టర్మినేట్ ద ప్రెగ్నెన్సీ ఫర్ దిస్ రీజన్. ఫస్ట్ ఏంటి, ఇలా కాంట్రాసెప్టివ్ ఫెయిల్ అవడం వల్ల, డివైస్ ఫెయిల్ అవడం వల్ల ఆ రీజన్ చూపించుకొని ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసుకోవాలి అంటే ఓన్లీ మ్యారీడ్ ఉమెన్కి ఆ ఛాన్స్ ఉండేది. బట్ యాజ్ పర్ దిస్ బిల్ ఈవెన్ అన్మ్యారీడ్ ఉమెన్ కూడా ఇన్ కేస్ ఇవి ఏవైనా ఫెయిల్ అవడం వల్ల ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళు కూడా తీయించుకోవచ్చు. దే క్యాన్ గో ఫర్ అబార్షన్. నెక్స్ట్ మెడికల్ బోర్డ్స్ కోసం ఏం చెప్పింది, ఆల్ ద స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్స్ విల్ కన్స్టిట్యూట్ ఏ మెడికల్ బోర్డ్. ఓకే,
స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ రెండిట్లోని మెడికల్ బోర్డు ఉండాలి. ద బోర్డ్ విల్ డిసైడ్ ఇఫ్ ఎ ప్రెగ్నెన్సీ మే బి టర్మినేటెడ్ ఆఫ్టర్ 24 వీక్స్ డ్యూ టు సబ్స్టాన్షియల్ ఫీటల్ అబ్నార్మాలిటీస్. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈచ్ బోర్డ్ విల్ హ్యావ్ ఎ గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, రేడియాలజిస్ట్, సోనాలజిస్ట్ అండ్ అదర్ మెంబర్స్ నోటిఫైడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఇందాక చెప్పాను మెడికల్ బోర్డు వాళ్ళు చెప్తారు వెదర్ ఇట్ క్యాన్ బి అబార్టెడ్ ఆర్ నాట్. దెన్ వాట్ ద మెడికల్ బోర్డ్ కంపోజిషన్ ఏంటి, అసలు ఎవరెవరు ఉంటారు అందులో మెంబర్స్ అంటే దీస్ ఆర్ ద పీపుల్ హు ఆర్ గోయింగ్ టు బి దే. నెక్స్ట్ ప్రైవసీ. ఇప్పుడు అబార్ట్ చేయించుకుంటున్నారు, ఇన్ఫర్మేషన్ ఎవరికైనా బయటికి చెప్పేస్తారా, దానికి సంబంధించింది. ఏ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ మే ఓన్లీ రివీల్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎ ఉమెన్ హూస్ ప్రెగ్నెన్సీ హ్యాస్ బిన్ టర్మినేటెడ్ టు ఎ పర్సన్ ఆథరైజ్డ్ బై లా. ఆమెతో పాటు ఎవరైతే వచ్చారో హస్బెండ్ కానివ్వండి లేకపోతే బ్రదర్ కానివ్వండి, ఎవరైతే బై లా ద పర్సన్ ఈజ్ ఆథరైజ్డ్ ఓన్లీ వాళ్ళకి మాత్రమే డీటెయిల్స్ అనేది ఇవ్వబడతాయి. వేరే ఎవరికి కూడా దీని గురించి డీటెయిల్స్ అనేది ఇవ్వరు. Violation is punishable with imprisonment up to a year, a fine or both. ఇన్ కేస్ అలా కాకుండా వీళ్ళు ఎవరైతే అబార్ట్ చేస్తారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ బయటకి లీక్ చేస్తే, ఎవరికైనా షేర్ చేస్తే, అలా వైలేట్ చేసినందుకు వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది అండ్ జైలు కూడా వేస్తారు. నెక్స్ట్ టాపిక్ ఈజ్ డ్యామేజ్ రికవరీ బిల్. ఇది ఏంటి అంటే యాక్చువల్గా జనరల్గా మనకి డ్యామేజ్ అంటే అర్థం ఏంటి, ఏదైనా ఒక వస్తువు పాడైపోవడం, దానికి డిస్ట్రాయ్ అవ్వడం. ఓకే, బట్ అది డిస్ట్రాయ్ అయినప్పుడు ఎవరైతే డిస్ట్రాయ్ చేశారో దాని నుంచి వాళ్ళు కాంపన్సేషన్ అనేది కట్టాలి. దిస్ ఈజ్ యాక్చువల్ రికవరీ బిల్. ఓకే, బట్ ఒకప్పుడు మనకి బిల్ దేనికి సంబంధించి ఉండేది, పబ్లిక్ ప్రాపర్టీస్ కానీ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఏమైనా మనం డ్యామేజ్ చేస్తే అప్పుడు వేసేవారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏదైతే టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నామో అదేంటి అంటే ప్రొటెస్ట్స్ అవి చేస్తున్నప్పుడు కానీ ఏమైనా డ్యామేజ్ జరిగితే ద వన్ హూ ఇస్ డూయింగ్ ద ప్రొటెస్ట్, ఎవరైతే దానికి రీజన్ బిహైండ్ ఉన్నారో అందరూ కూడా దే విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఫీలింగ్ దిస్, అంటే ఏదైతే ఉందో దాని కాంపన్సేషన్ వాళ్ళు తిరిగి కట్టాలి అన్న టైప్లోని ప్రపోజ్ చేశారు. ఓకే, అయితే ఫస్ట్ ఇది ఏ స్టేట్లో ఉందన్నది ఇప్పుడు టాపిక్ ఎవరిది అనేది చూద్దాం. హర్యానా పాసెస్ రికవరీ ఆఫ్ డ్యామేజ్ టు ప్రాపర్టీ బిల్. ద రికవరీ ఆఫ్ డ్యామేజెస్ టు ప్రాపర్టీ డ్యూరింగ్ డిస్టర్బెన్స్ టు పబ్లిక్ ఆర్డర్ బిల్ 2021. ఇది కూడా ఇంకా బిల్లే చూసుకోండి మీరు. ఎప్పుడు ఒక బిల్ యాక్ట్ అవుతుంది, ఎప్పుడైతే ఇది ఒక హౌస్లో పాస్ చేస్తారో నెక్స్ట్ హౌస్ కూడా అక్కడ నుంచి పాస్ అయితే, లైక్ సే లోక్సభలో పెట్టారనుకో, అది రాజ్యసభలో కూడా పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది, ప్రెసిడెంట్ కూడా దానికి అసెంట్ ఇస్తే దెన్ ద బిల్ విల్ బికమ్ ఏ యాక్ట్. ఓకే, ద హర్యానా అసెంబ్లీ passed the Haryana Recovery of Damages to Property During Disturbance of Public Order Bill. The bill provides for recovery of damages to properties by who is causing the damage to the properties? By persons during agitations, including riots and violent disorder. ఇక్కడ ఎక్కడ కూడా ప్రొటెస్ట్ అని వాళ్ళు మెన్షన్ చేయలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, యాజిటేషన్స్ ఇంకా రైట్స్ చేస్తే ఏవి విచ్ ఆ వైలెంట్, ఏవైతే వైలెన్స్ క్రియేట్ చేస్తున్నాయో అలాంటి వాటి వల్ల ఏమైనా డ్యామేజ్ జరిగితే వాటికి వాళ్ళు రికవరీ అనేది ఇవ్వాలి. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ఫర్ ఇంకా ఏమి డిమాండ్ చేసింది బిల్లు, ఒకటేమో రికవరీ కోసం, సెకండ్ థింగ్ ఏంటి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ టు డిటర్మైన్ ద లయబిలిటీ, అసెస్ ద డ్యామేజ్ అండ్ అవార్డ్ కాంపన్సేషన్. ఓకే, ఎంత లాస్ జరిగింది, ఆ లాస్కి వాళ్ళు ఎంత కాంపన్సేషన్ పే చేయాలి, ఎవరు చేయాలి అన్నది డిసైడ్ చేయడం కోసం ఒక ట్రిబ్యునల్ని కూడా సెటప్ చేయమని చెప్తుంది. ఓకే, ప్రొవిజన్స్ ఏంటి బిల్లో. ద బిల్ డిఫైన్స్ డ్యామేజెస్ యాజ్ లాస్, ఇంజురీ ఆర్ డిటీరియోరేషన్ కాజ్డ్ బై ఎనీ యాక్ట్ ఆర్ ఒమిషన్ బై ఎనీ పర్సన్ టు ప్రాపర్టీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనదర్ పర్సన్ డ్యూరింగ్ డిస్టర్బెన్స్ టు పబ్లిక్ ఆర్డర్. పబ్లిక్ ఆర్డర్కి డిస్టర్బ్ చేస్తూ మీరు ఏమైనా సరే యాక్ట్ చేస్తే, ఏమైనా డ్యామేజెస్ జరిగితే ఏం జరగాలి, డ్యామేజ్ అంటే ఇక్కడ ఏమేమి వస్తుంది, ఒకటి లాస్ ఏమైనా జరిగినా, ఇంజ్యూరీ జరిగినా, అది డిటీరియోట్ అయినా సరే. ఓకే, అది కూడా ఏ విధంగా, ఒక పర్సన్ కానీ, ఓకే, ప్రాపర్టీ ఎవరిది, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ అవనివ్వండి, ఒక సింగిల్ పర్సన్ తాగుతుంది. అంటే నేను నా బైక్ పెట్టుకున్నాను, నా బైక్ వాళ్ళు కాల్ చేశారు అక్కడ యాజిటేషన్స్లో, లేదా నా షాప్ ఉంది, నా షాప్ వచ్చి నా షాప్ ఏమైనా తగలబెట్టిన, అక్కడ కూడా వాళ్ళు నా ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తున్నట్టే కదా, అలాంటి టైంలో కూడా ఇట్ విల్ కమ్ అండర్ దిస్ బిల్. ఓకే, నెక్స్ట్ డ్యూరింగ్ డిస్టర్బెన్స్ టు పబ్లిక్ ఆర్డర్ అండ్ డిఫైన్స్ డిస్టర్బెన్స్. డిస్టర్బెన్స్ అంటే ఏంటి, పబ్లిక్ ఆర్డర్కి డిస్టర్బెన్స్ వస్తుంది అంటే వాట్ డస్ దిస్ మీన్, కాస్డ్ బై అన్ అసెంబ్లీ lawful or unlawful and includes a riot, revolt or violent disorder. Okay, the bill assigns the collector the power to issue an order of attachment of property or bank account of any person against whom an award has been passed by the claims tribunal. ఎవరు ఏం అటాచ్ చేయాలి,
వాళ్ళ ప్రాపర్టీని కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కానీ అటాచ్ చేయాలి. ఎవరిది ద పర్సన్, ఎవరికైతే అవార్డు అనేది, ఎవరికైతే తరఫున అయితే జడ్జ్మెంట్ అనేది ఇవ్వబడిందో ట్రిబ్యునల్ నుంచి వాళ్ళవి అటాచ్ చేస్తారు. ఓకే, ద ట్రిబ్యునల్ విల్ డిటర్మైన్ లయబిలిటీ అండ్ అవార్డ్ కాంపన్సేషన్ రికవరబుల్ ఫ్రమ్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్. ఎవరెవరి దగ్గర నుంచి ఇప్పుడు ఈ డ్యామేజ్ తాలూకు రికవరీ అంతా చేస్తానని అంటున్నారు? ద పర్సన్స్ వాళ్ళు ఇన్వాల్వ్డ్ ఇన్ లీడింగ్, ఆర్గనైజింగ్, ప్లానింగ్, exhorting, instigating, participating or committing the incident leading to damages. అంటే ఎవరైతే చేశారో అక్కడి నుంచే కాకుండా వాళ్ళని రెచ్చగొట్టిన వాళ్ళు కానీ, ఆ ప్లానింగ్ చేసిన వాళ్ళు కానీ, వాళ్ళకి లీడ్ చేసిన వాళ్ళు, అదంతా ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందులో ఇంక్లూడ్ అవుతారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది ఈ బిల్ కోసం చూద్దాం. ద బిల్ హ్యాస్ బిన్ బ్రాట్ ఆన్ పబ్లిక్ డిమాండ్. ఇది మేము మాకు తీసుకుంది కాదు, పబ్లిక్ అడిగితేనే తీసుకొచ్చిన బిల్ ఇది అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు? 2.4 crore people of the state have every right over its land and it is the responsibility of the state government to protect it. పీపుల్ తాలూకు ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మాది. సో వీ హ్యావ్ టేకెన్ దిస్ డెసిషన్ అని గవర్నమెంట్ చెప్తుంది. మరి ఓకే, ఇంకా రైట్ టు ప్రొటెస్ట్, నాట్ రైట్ టు డ్యామేజ్. వీళ్ళు ఏం చెప్తున్నారు? యూ క్యాన్ ప్రొటెస్ట్ బట్ యూ కెనాట్ డ్యామేజ్. యూ హ్యావ్ ద రైట్ టు ప్రొటెస్ట్ బట్ యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు డ్యామేజ్. ఓకే, it is necessary to instill fear in the minds of those who damage property and this is our constitutional legal system. ఎవరైతే ఇలాగ డ్యామేజ్ చేస్తున్నారో వాళ్ళ మైండ్లో భయం అనేది పుట్టించడం కోసం అని చెప్పి, అంటే భయం ఇన్ ద సెన్స్ ఏంటి? సో దట్ దే వోంట్ డూ ఇట్ అగైన్. దానికోసం ఇన్ ఏ డెమోక్రసీ ఎవ్రీ వన్ హ్యాస్ ద రైట్ టు స్పీక్ అండ్ ప్రొటెస్ట్ పీస్ఫుల్లీ బట్ నో వన్ హ్యాస్ ద రైట్ టు డ్యామేజ్ ప్రాపర్టీ. నెక్స్ట్, ఇప్పుడు అపోజిషన్ ఏం చెప్తుంది? మరి దీనికి గవర్నమెంట్ స్టేట్మెంట్ గవర్నమెంట్ ఇచ్చింది. అయితే అపోజిషన్ ఏం చెప్తుంది? దిస్ లా ఈస్ బీయింగ్ బ్రాట్ టు సప్రెస్ ద ఫార్మర్స్ యాజిటేషన్. ఫార్మర్స్ యాజిటేషన్ని సప్రెస్ చేయడం కోసం, వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేసినా, ఏం చేసినా, మొత్తం ఏం ఆర్గనైజ్ చేస్తున్నా మొత్తం అంతటిని సప్రెస్ చేయడం కోసం ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చారు అని చెప్తుంది. అయితే గవర్నమెంట్ ఏం చెప్తుంది? నో, ఇది అసలు ఫార్మర్స్ యాజిటేషన్కి ఏమి సంబంధమే లేదు అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. The bill would strangle democracy and demanded the government to take it back. ఇది డెమోక్రసీని హిండర్గా ఉంది, దీన్ని తీసేయాలి బిల్ని అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. It was an attempt to violate the fundamental rights as every citizen has the right to peacefully protest in democracy. అందరూ కూడా పీస్ఫుల్గానే ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ద రైట్ టు ప్రొటెస్ట్ పీస్ఫుల్లీ. సో ద యాక్ట్ విచ్ మీరు ఏదైతే ఇప్పుడు బిల్ తీసుకొస్తున్నారో అది ఫండమెంటల్ రైట్కి వయలేటింగ్గా ఉంది అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్, ఇది ముందు లైక్ ఇప్పుడు హర్యానాలో జరిగింది, ఇంతకు ముందు ఏ స్టేట్లో జరిగిందో చూద్దాం. ఉత్తరప్రదేశ్ రికవరీ ఆఫ్ డ్యామేజెస్ టు పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ బిల్ 2021 ఆల్రెడీ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఎవరు ఆల్రెడీ పెట్టారు, ఉత్తరప్రదేశ్లో ఆల్రెడీ ఇది వచ్చింది. ద ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ హ్యాడ్ ఎర్లియర్ దిస్ మంత్ ఆల్సో పాస్డ్ ఏ బిల్. ఓకే, ఈ మంత్లో స్టార్టింగ్లో ఆల్రెడీ ఎవరు పాస్ చేశారు? ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పాస్ చేసింది. దేనికోసం? రిగార్డింగ్ రికవరీ ఆఫ్ డ్యామేజెస్ టు పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ప్రొటెస్టర్స్ amid opposition demands that it be referred to a select committee. Okay, as I have told you, రికవరీ చేయాలి దేనికి? ఇన్ కేస్ పబ్లిక్ ప్రాపర్టీ కానివ్వండి, ప్రైవేట్ ప్రాపర్టీ కానివ్వండి, ఏవైనా సరే దాని రికవరీ ప్రొటెస్టర్స్ చేయాలి అని చెప్పి చెప్పారు. ఓకే, the protesters found guilty of damaging government or private property will face imprisonment of 1 year or a fine ranging from 5,000 to 1 lakh. ఇక్కడ ఆల్రెడీ మనకి అమౌంట్ కూడా మెన్షన్ చేశారు. The House also passed the Uttar Pradesh Gunda Control Amendment Bill 2021 to empower joint and deputy commissioners of police to act under the legislation. So ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో తీసుకొచ్చారు ఈ బిల్ అనేది. దీంతో పాటు ఇంకా ఏం తీసుకొచ్చారు? ఇంకొక బిల్కి అమెండ్మెంట్ కూడా తెచ్చారు. ఏంటది? ఉత్తరప్రదేశ్ గుండా కంట్రోల్ బిల్. ద ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ. అయితే అపోజిషన్ వాళ్ళు ఇంకా కూడా ఏం చెప్పారంటే, ఆల్రెడీ డ్యామేజ్ టు ప్రాపర్టీకి సంబంధించి ఆల్రెడీ మనకి యాక్ట్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద నీడ్ టు బ్రింగ్ దిస్ న్యూ యాక్ట్ అగైన్? ఇదంతా కూడా మొత్తం అందరినీ సప్రెస్ చేయడం కోసమే తెస్తున్నారు అని చెప్పి. ఓకే, అయితే దీనికి ఏం చెప్పారంటే, ఇఫ్ యూ సీ ఇప్పుడు ఈ యాక్ట్ కోసం చూద్దాం, దెన్ వీ నో వెదర్ ఆ యాక్ట్ అనేది నెసరీయో కదా మనకు అర్థమవుతుంది. The Prevention of Damage to Property Act 1984 shall deem to be enforced from 29 January 1984. ఈ డేట్ నుంచి ఇట్ ఈస్ బీయింగ్ ఎన్ఫోర్స్డ్. ఓకే, ద యాక్ట్ స్పెసిఫికలీ లేస్ ప్రొవిజన్స్ ఫర్ ప్రివెంటింగ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ ఆర్ ఎనీ అదర్ మ్యాటర్ కన్సెంట్ దేర్. దీనికి సంబంధించి పబ్లిక్ ప్రాపర్టీ కానివ్వండి ఆర్ ఎనీ అదర్ మ్యాటర్ రిలేటెడ్ టు దట్. ద యాక్ట్ ఈస్ ఇన్ ఇది దేనికి సంబంధించి అంటే, దీనికి మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఉంది పార్ట్ అంటే ఆర్టికల్ 51 clause G సబ్ క్లాస్ F ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏం చెప్తుంది మనకి ఆర్టికల్? ఇట్ బెస్టోస్ ఫండమెంటల్ డ్యూటీ ఆన్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ద నేషనల్ హెరిటేజ్. మనం ఫండమెంటల్ డ్యూటీస్ చదువుతాం, లిస్ట్లో ఇది ఆల్రెడీ చదువుతాం. ఏంటి? వీ హ్యావ్ టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ద నేషనల్ హెరిటేజ్.
The act is an important piece of legislation since it aims at protecting and conservation of the national monuments in India. జనరల్గా మోస్ట్లీ అసలు ఈ యాక్ట్ తీసుకొచ్చిన దీనికోసం మన మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ చేయకుండా ఉండడం కోసం, వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి తెచ్చిన యాక్ట్ అది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఈస్టర్న్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్. ఇది చాలా ఎక్కువగా ఇప్పుడు న్యూస్లో ఉంది. యాక్చువల్గా ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ నిమ్మని డిమాండ్ చేస్తున్నారు. సెకండ్ థింగ్ ఏంటి అంటే దీనికి సెంటర్ నుంచి ఫినాన్షియల్ సపోర్ట్ని కూడా అడుగుతున్నారు. ఓకే, అయితే అసలు ఇది ఎక్కడుంది, దీని ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పి కూడా మనం చూద్దాం. రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లాట్ హ్యాస్ బీన్ స్ట్రాంగ్లీ డిమాండింగ్ నేషనల్ ప్రాజెక్ట్ స్టాటస్ ఫర్ ద ఈస్టర్న్ రాజస్థాన్ కెనల్ ప్రాజెక్ట్ ERCP. The reason cited by the chief minister for wanting the ERCP to be a national project, reason ఏంటి అసలు దేనికోసం ఇంతలా అడుగుతున్నారంటే that its estimated cost is around 40,000 crore, which he said it is not possible to be borne by the state government. చాలా ఎక్కువ ఉంది దీని కాస్ట్, అండ్ ద స్టేట్ గవర్నమెంట్ ఒక్కరే అంటే అలోన్గా బేర్ చేయాలంటే చాలా కష్టం. దట్స్ ఎ వెరీ హ్యూజ్ అమౌంట్, సో ఇట్ వాంట్స్ ద సెంటర్ టు షేర్ ద బర్డెన్. Gehlot has argued that the central government should provide assistance in the interest of the welfare of the state. ఇది దీనివల్ల స్టేట్కి వెల్ఫేర్ జరుగుతుంది కాబట్టి దీనికోసం అని చెప్పి సెంటర్ కొంత హెల్ప్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. ప్రాజెక్ట్ ఏంటో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఎయిమ్ ఏంటో చూద్దాం. త్రూ ద కాన్సెప్చువలైజేషన్ ఆఫ్ ఈస్టర్న్ రాజస్థాన్ కెనల్ ప్రాజెక్ట్ ఏమవుతుంది చేయడం వల్ల? టు ఫార్ములేట్ ఎ స్కీమ్ ఫర్ ఇంట్రా బేసిన్ ట్రాన్స్ఫర్. ఒక సింపుల్ వర్డ్స్లో చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఇలాగ 4 బేసిన్స్ ఉన్నాయి. ఓకేనా, అయితే ఇప్పుడు బాగా వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే ఈ 2 బేసిన్స్లోని బాగా ఫ్లడ్డింగ్ లాగా వాటర్ వచ్చేస్తుంది. ఓకే, బట్ ఈ 2 బేసిన్స్ ఏమో డ్రైగా ఉండిపోతున్నాయి. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎక్కడైతే సర్ప్లస్గా ఉందో దాన్ని, ఎక్కడైతే డెఫిసిట్గా ఉందో ఆ బేసిన్కి ట్రాన్స్ఫర్ చేస్తాము అని అంటున్నారు. సో దాట్ ఈ ఏరియా డ్రై అవ్వదు, ఈ ఏరియా ఓవర్ ఫ్లడింగ్గా ఉండదు. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ ఇంట్రా బేసిన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వాటర్. అయితే ఇక్కడ ఏ బేసిన్ కోసం వీళ్ళు మాట్లాడుతున్నారు? విత్ ఇన్ ద చంబల్ బేసిన్. Resources available in some of the sub-basins of Chambal River, which are Kalisin sub-basin and Parvati sub-basin, to ensure sustainable water resources development and fulfilling the various water demand as well as mitigating drought situation in water deficit sub-basins. So ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎక్కువ వాటర్ ఇందులో ఉండి ఫ్లో అయిపోయి వేస్ట్ అవ్వకుండా సబ్స్టాన్షియల్ ఏమంటారు సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం అంటే ఏంటి, ఇప్పుడు వీళ్ళు యూజ్ చేస్తూ ఫ్యూచర్ కోసం కూడా ఉండే విధంగా స్టోర్ చేసుకునేలాగా. సెకండ్ థింగ్, ఎక్కడైతే డెఫిసిట్ ఉందో డెఫినెట్గా వాటర్లో నుంచి ఏం కండిషన్స్ వస్తాయి, మనకి డ్రాట్ కండిషన్స్ వస్తాయి. ఓకే, సో ఆ డ్రాట్ కండిషన్స్ అంటే వాటర్ లేకపోవడం, డ్రైగా అయిపోవడం, అలా అవ్వకుండా కూడా ప్రొటెక్ట్ చేయడం కోసం ఆ బేసిన్కి వాటర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఓకే, బనాస్ సబ్ బేసిన్ ఇన్ సేమ్ రివర్ క్యాచ్మెంట్ ఏరియా. ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. The objective of the proposed project is to provide safe drinking water and irrigation water to targeted population of 13 districts. So, ఈ ప్రాజెక్ట్ వల్ల ఎంతమందికి లాభం? 13 districts of eastern Rajasthan and en route towns, tanks and villages as well as nearby command area. అందరికీ కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్. ఇరిగేషన్ వాటర్ దేనికి కావాలి మనకి? ఫార్మ్స్లోకి, పొలాల్లోకి కావాలి, అగ్రికల్చర్కి. డ్రింకింగ్ వాటర్ దేనికి కావాలి? ఇంటికి కావాలి. ఓకే, సో ఈ 13 డిస్ట్రిక్ట్స్కి 2 ప్రొవైడ్ చేయడం కోసము ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ద ప్రపోజ్ స్కీమ్ నాట్ ఓన్లీ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ ఇట్స్ హెల్త్ అండ్ లివింగ్ కండిషన్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఎన్ష్యూరింగ్ వాటర్ క్వాలిటీ అండ్ ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫర్ రివర్ చంబల్ రివర్ బేసిన్. ఓకే, ఏంటి ఈ రివర్ బేసిన్లోని నాట్ జస్ట్ లివింగ్ కండిషన్స్ పెంచడానికి, హెల్త్ మాత్రం ఇంప్రూవ్ చేయడానికి కాదు, వాటర్ క్వాలిటీ కూడా బాగుండే విధంగా ఎన్విరాన్మెంటల్లీ అది సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం కూడా వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫస్ట్ స్టేట్ గురించి రివర్ కోసం చూద్దాం. రాజస్థాన్ ఈజ్ ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విత్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ దిస్ స్ప్రెడ్ ఓవర్ ఇన్ బిట్వీన్ లాటిట్యూడ్స్. ఇంత లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అవసరం లేదు, జస్ట్ మీకు అందులో పాయింట్ నేను అలా జస్ట్ చేసేసాను. ఓకే, రాజస్థాన్ కవర్స్ అబౌట్ 10.4% జియోగ్రఫికల్ ఏరియా, 5.5% population, 19% livestock and 14% cultivable land of the country, whereas it holds only 1.16% of the country's surface area and 1.72 of groundwater. చూడండి, లైవ్ స్టాక్ ఏమో కంట్రీలో చూసుకుంటే 19% రాజస్థాన్లో ఉంది, ఏరియా ఏమో 10% ఉంది, పాపులేషన్ ఏమో 5.5% ఉన్నారు. అన్నీ ఎక్కువే ఉన్నాయి, బట్ ఉన్న వాటర్ మాత్రం చాలా తక్కువ ఉంది.
ఓకే, 19% లైఫ్ స్టాక్, 5.5% పాపులేషన్ ఉన్న దగ్గర జస్ట్ 1.6% సర్ఫేస్ వాటర్ ఉంటే ఎక్కడ సరిపోతుంది వాళ్ళకి? అండ్ గ్రౌండ్ వాటర్ కూడా వెరీ మైన్యూట్ 1.72% ఉంది. అంటే ఏంటి, ఉండేవాళ్ళు ఎక్కువ, ఉన్న వాటర్ చాలా తక్కువ ఉంది అక్కడ. ఓకే, రిగార్డింగ్ గ్రౌండ్ వాటర్ స్టేటస్, there are 295 blocks అండ్ అవుట్ ఆఫ్ దిస్ ఓన్లీ 50 blocks ఆర్ సేఫ్. ఓకే, గ్రౌండ్ వాటర్ చూసుకుంటే ఇక్కడ 1.72% గ్రౌండ్ వాటర్ ఉందని చెప్తున్నాం, బట్ అందులో కూడా మళ్ళీ 295 బ్లాక్స్లోని ఓన్లీ 50 blocks సేఫ్గా ఉన్నాయి. 38 సెమీ క్రిటికల్, 10 క్రిటికల్ అండ్ 194 ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ అండ్ 3 saline. కొన్ని ఎంత కావాలో మొత్తం వాటర్ అంతా తీసేసుకున్నారు, ఇంకా ఏం లేదు. 3 ఏమో saline, అంటే ఏంటి, సాల్ట్ వాటర్ దే కెనాట్ యూజ్ ఇట్ ఫర్ డ్రింకింగ్, రైట్? రిగార్డింగ్ సర్ఫేస్ వాటర్, Rajasthan has been divided into 15 river basins and 1 outside basin area. Total surface water available at 50% dependability estimated at 25.38 BCM and another 17.88 BCM water is allocated as state shares from transboundary reverse waters under various intergovernment agreements. ఇవి వచ్చేది కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, వేరే చోట్ల నుంచి ట్రాన్స్బౌండరీ రివర్ షేర్గా ఆ వాటర్ వీళ్ళకి ఎంత వస్తుందో అంతే. వాళ్ళ దగ్గర ఉన్న సర్ఫేస్ వాటర్ అయితే చాలా తక్కువగా ఉంది. ఓకే, ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ అవుట్ ఆఫ్ 15 river basins, ఆల్రెడీ 15 river basins ఉన్నాయని చెప్పాం కదా, సర్ప్లస్ వాటర్ ఇస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ చంబల్ అండ్ మాహీ బేసిన్. 15 river basins ఉంటే అందులో ఓన్లీ 2 basins-లోని చాలా ఎక్కువగా, అంటే అవసరం ఉన్న దానికంటే కూడా ఎక్కువ వాటర్ ఉంది. ఇన్ రెయినీ సీజన్ కున్ను, కుల్, పర్బాతి, కాళిసింద్, మేజ్ అండ్ చఖాన్ సబ్ బేసిన్స్ ఆర్ ఆల్సో హ్యావింగ్ సర్ప్లస్ ఈల్డ్. వర్షం పడినప్పుడు ఈ అన్ని బేసిన్స్లో కూడా బాగా వస్తుంది వాటర్ అనేది. While Banas, Banganga, Gambhiri and Parvati sub-basins are deficient in yield. వర్షం పడినా కూడా వీటిలోని వాటర్ అన్నది ఉండదు, ఎప్పుడు తక్కువే ఉంటుంది. In Rajasthan, on the one side, water is surplus in Chambal basin and on the other side, many districts are striving for drinking water. అంటే ఏంటి, చంబల్ బేసిన్లో చూస్తే ఒకవైపు ఏమో మనకి చాలా ఎక్కువగా వాటర్ ఉంది, ఒకవైపు ఏమో అసలు వాటర్ అనేది లేదు. నీడ్ ఎందుకు, మినిమం అట్లీస్ట్ ద వాటర్ విచ్ ద నీడ్ ఫర్ ది హ్యాబిటేషన్ అండ్ లైఫ్ స్టాక్ అది కూడా లేదు వాళ్ళకి. బట్ ఈవెన్ ఇన్ రెయినీ సీజన్ వాటర్ ఫ్లోయింగ్ ఇన్ చంబల్ రివర్ కెనాట్ బి ట్యాప్డ్. కనీసం వర్షాకాలంలో చంబల్ రివర్లో ఏదైతే వాటర్ వస్తుందో దాన్ని కూడా పట్టుకొని స్టోర్ చేసుకునే ఫెసిలిటీ కూడా లేదు. ఓకే, కోటా బ్యారేజ్ ఇస్ డిక్లేర్డ్ యాజ్ క్రొకడైల్ శాంక్చురీ ఇన్ ఎ విడ్త్ ఆఫ్ 1.5 kilometer బోత్ సైడ్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద రివర్. సో ఎక్సెస్ మాన్సూన్ వాటర్ అవైలబుల్ ఇన్ చంబా రివర్ కెనాట్ బి ట్యాప్డ్. వీటిని కనీసం ట్యాప్ కూడా అంటే స్టోర్ చేసుకుని ట్యాప్ ద్వారా పంపించుకోవడానికి కూడా లేదు. ఎందుకని, అక్కడ క్రొకడైల్ శాంక్చురీ అన్నది ఉంది. సో ఏంటి, ఆ ఎకోసిస్టమ్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి అక్కడ ఏమి వాళ్ళు చేయడానికి కూడా లేదు. డైరెక్ట్లీ ఫ్రమ్ చంబల్ రివర్. లుకింగ్ టు దిస్ ఫ్యాక్ట్ అన్ ఐడియా ఆఫ్ ఇంట్రా బేసిన్ వాటర్ ట్రాన్స్ఫర్ స్కీమ్, కాన్సెప్చువల్ ఐడియా ఆఫ్ ప్యారలల్ కెనాల్ వాజ్ కన్సీవ్డ్. సో ఇలాగా ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడానికి వీల్లేదు కాబట్టి ఇంట్రా బేసిన్ ట్రాన్స్ఫర్ అనేది చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. ఈస్టర్న్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్స్, దీనికోసం చూద్దాం ఫస్ట్. ఓకే, ఇట్ ఈస్ ప్లాన్ టు హార్వెస్ట్ సర్ప్లస్ ఈల్డ్ అవైలబుల్ ఇన్ ద సదర్న్ రాజస్థాన్ రివర్స్ అండ్ ట్రాన్స్ఫర్ టు డెఫిసిట్ బేసిన్స్ ఇన్ సౌత్ ఈస్టర్న్ రాజస్థాన్. సదర్న్ రాజస్థాన్ రివర్స్లో ఏదైతే ఎక్కువగా ఉందో వాటిని సౌత్ ఈస్టర్న్ రాజస్థాన్కి ట్రాన్స్ఫర్ చేయడం కోసం. ఓకే, ద స్కీమ్ ఇస్ ప్లాన్ టు మీట్ ద డ్రింకింగ్, ఇరిగేషన్ అండ్ ఇండస్ట్రియల్ వాటర్ నీడ్స్ ఆఫ్ ద 13 districts ఆఫ్ సదర్న్ అండ్ సౌత్ ఈస్టర్న్ రాజస్థాన్. నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ స్టేటస్ ఏంటి, అసలు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి ఏం చేంజెస్ వచ్చేసి దీనిలో చూద్దాం. సెంట్రల్ వాటర్ కమిషన్ హ్యాస్ అప్రూవ్డ్ ద వాటర్ స్టడీ ఆఫ్ ప్రాజెక్ట్ ఆన్, ఎప్పుడు అప్రూవ్ చేశారు, 2016లో చేశారు. రాజస్థాన్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఇనిషియేటివ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ త్రూ వ్యాప్కోస్ లిమిటెడ్. ద డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈస్ టు బి రిసీవ్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ 16లో స్టార్ట్ చేశారు, 17కి అది రిసీవ్ అయి ఉండాలి. టోపోగ్రఫీ సర్వే క్యారీడ్ బై, టోపోగ్రఫీ సర్వే దేని ద్వారా చేశారు, త్రూ లేడార్ టెక్నిక్, అంటే ఏంటి, ఏరియల్ ఫోటోగ్రఫీ అని చెప్పి. నెక్స్ట్ డీటెయిల్ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అయింది. ఫీజిబుల్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇది ప్రిపేర్ చేసింది అండ్ సబ్మిటెడ్ టు CWC న్యూఢిల్లీ ఫర్ ప్రిన్సిపల్ అప్రూవల్. అయితే ఇది అప్రూవల్ ఇవన్నీ వచ్చినా ఇవి ఇంకా దీని తర్వాత కూడా ఇంకా స్టేజెస్ ఉన్నాయి. ఓకే, ప్రస్తుతం వాళ్ళు చెప్పేది ఏంటి అంటే దీనికి ఫార్వర్డ్ క్యారీ ఆన్ చేయడం కోసం దే నీడ్, ఫస్ట్ థింగ్ ఈజ్ నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్, ఒకటి నేషనల్ స్టేటస్ ఒకటి ఇవ్వాలి ప్రాజెక్ట్కి. సెకండ్ థింగ్ ఈజ్ సెంటర్ ఫినాన్షియల్ హెల్ప్ అన్నది చెయ్యాలి. The CWC has approved the hydrology study and proposed project sites on Kunnu, Kul, Parvati, Kalisindh and Vanas river subjected to interstate aspects. ఇది 2017కి ఏమైంది, అప్రూవల్ అయితే ఇచ్చేసింది CWC.
కొంచెం చూడండి, ఈ పిక్చర్లో నేను ట్రై చేశాను, మీకు కొంచెం నాకున్న వాటిలో ఇది బెస్ట్ పిక్చర్ దొరికింది. ఏవైతే పేర్లు చెప్పాము కదా ఇప్పుడు, కోటా, బుండి, జలావర్, కిషన్జంగ్, ఇవన్నీ ఏంటి ఈ ప్రాజెక్ట్లో ఉన్న రివర్ బేసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఓకే, బెనిఫిట్స్ ఏంటి రివర్ బేసిన్ ఇప్పుడు ఇంట్రా బేసిన్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? దిస్ ఇంట్రా బేసిన్ వాటర్ ట్రాన్స్ఫర్ స్కీమ్ విల్ ఎన్ష్యూర్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఫర్ డ్రింకింగ్ పర్పస్. ఇది కామన్, ఇందాక నుంచి రిపీటెడ్గా వస్తుంది. ఏంటి మనకి మెయిన్ 2 థింగ్స్, డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్, ఇండస్ట్రియల్ పర్పస్. ఓకే, ఇన్ 13 డిస్ట్రిక్ట్స్. ఈ డిస్ట్రిక్ట్స్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. జలావర్, బారా, కోటా, బుండి, సవైమాపుధర్, ఏంటిది సవైమా, ధోపూర్, అజ్మేర్, టాంక్, జైపూర్, దౌషా, करौली, अलवार, भारतपुर అండ్ ధోల్పూర్ ఆఫ్ రాజస్థాన్. దేనికోసం? ఫర్ హ్యూమన్ అండ్ లైఫ్ స్టాక్ ఫర్ ఇయర్ 2051 కల్లా డ్రింకింగ్ వాటర్ అన్నది ఎవరెవరికి కావాలి? లైఫ్ స్టాక్కి కావాలి, మనుషులకి కావాలి. సరిపడంత వాటర్ మనకి అండ్ యానిమల్స్కి 2015 కల్లా ప్రొవైడ్ చేయాలి 13 డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళకి. దట్ ఈస్ ద బెనిఫిట్ విచ్ వీఆర్ గోయింగ్ టు గెట్. ద స్కీమ్ విల్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ఫ్లడ్ ఆర్ డ్రాట్ సిచ్యువేషన్ ఇన్ ద ఏరియా. ఇందాక ఆల్రెడీ చెప్పాం కదా, ఎక్కడైతే డెఫిసిట్గా ఉందో ఆ ఏరియాస్ వాటర్ సప్లై చేస్తారు, సర్ప్లస్గా ఉన్నది. సో డ్రాట్ సిచ్యువేషన్ కూడా కంట్రోల్ అవుతుంది. ప్రెసెంట్ డిపెండబుల్ yield ఆఫ్ 26 enrolled existing major or medium irrigation projects is about 30%, and by induction of this scheme, this 26 major and medium irrigation projects would be bring back to their original status. ఓకే, ఇది చేయడం వల్ల ఎంత అవుతుంది? నియర్లీ 30% అవైలబుల్లోకి వస్తుంది. కాబట్టి మళ్ళీ వీటిని ఒరిజినల్ స్టేటస్కి తీసుకురావడం కోసం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ స్కీమ్. It will stabilize and enhance the existing CCA 2.31 lakhs hectares of these irrigation projects. Additional command area of about 2.0 lakhs hectares would be created for irrigation. That is total area. ఏం లేదు, జస్ట్ నెంబర్స్ ఏం గుర్తుపెట్టుకోవద్దు. ఒకటి ఏంటంటే మనం ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెరగడం వల్ల ఏదైతే మనం కమాండ్ ఏరియా ఉంటుందో దాన్ని పెంచుకోవచ్చు. అగ్రికల్చర్ చేసుకోవడానికి ఏరియా ఏదైతే ఉంటుందో అది ఎక్కువ పెంచుకోవచ్చు. Provision of 150 MCM has been kept to fill the existing en route panchayat tanks. That will improve groundwater table of the rural area, and it will also improve social and economical conditions of the villages. So వచ్చిన దాంట్లోని ఏదేది ఎంతకి ఇస్తున్నారు అన్నది చూద్దాం. ఓకే, 150 MCM ఎవరికి ఇస్తున్నారు? పంచాయత్ ట్యాంక్స్కి ఇస్తున్నారు. సో ద రూరల్ ఏరియాస్ విల్ బి డెవలప్డ్. 674 MCM ఎవరికి ఇస్తున్నారు? ఢిల్లీ, ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ రిక్వైర్మెంట్కి ఇస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? అవైలబిలిటీ ఆఫ్ సస్టైనబుల్ వాటర్ సోర్సెస్ విల్ క్రియేట్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద స్టేట్. వాటర్ ఉంటేనే కదా మనకి ఏమైనా కన్స్ట్రక్షన్స్ అవి చేస్తారు. లైక్ ఇన్వెస్ట్ చేయాలి ప్రాజెక్ట్ వాళ్ళు అంటే అక్కడ వాటర్ ఫస్ట్ మెయిన్ చూసుకుంటారు. సో వాటర్ ఎనఫ్ ఉంది అంటే వాళ్ళు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేది స్టార్ట్ చేస్తారు. విత్ ద ఇన్స్టలేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ జీడిపి ఆఫ్ ద స్టేట్ విల్ ఇంక్రీజ్. ఎప్పుడైతే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతున్నాయో ఆబ్వియస్లీ స్టేట్ జీడిపి కూడా పెరుగుతుంది. ఈవెన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నవి కూడా పెరుగుతాయి. The project in its true sense will fulfill the objective of conjunctive use, that is enhanced availability of surface water and groundwater. Next topic is artificial photosynthesis to provide solutions for carbon capture and conversion. అంటే ఏంటంటే సింపుల్ థింగ్, మనకి ఫోటోసింథసిస్ చిన్నప్పటి నుంచి తెలుసు. ఏంటది? ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తున్నాయి? సన్లైట్ని తీసుకుంటున్నాయి. ఓకే, ఈ ప్లాంట్ ఏం చేస్తుంది? సన్ నుంచి వచ్చిన ఎనర్జీని తీసుకుని మనకు ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఇంకా ఇది ఏం యూజ్ చేసుకుంటుంది? ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేసుకుంటుంది, మనకేమో బయటికి ఆక్సిజన్ ఇస్తుంది. సేమ్ ఇదే ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా మనం చేస్తూ ఎలా అయితే ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుందో అదే విధంగా అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తంని కూడా క్యాప్చర్ చేయడం కోసం ఇన్ టర్న్ ఏం రిలీజ్ చేయాలి? ఆక్సిజన్ రిలీజ్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ ద ప్రాసెస్, బట్ దే ఆర్ గోయింగ్ టు డూ ద సేమ్ ప్రాసెస్ ఇన్ ఆర్టిఫిషియల్ మేనర్. అది ఏమిటన్నా చూద్దాం. Scientists have found a method to mimic అంటే ఏంటి? కాపీయింగ్. ఓకే, డూయింగ్ ది ఎగ్జాక్ట్ థింగ్. మిమిక్ నేచర్స్ ఓన్ ప్రాసెస్ ఆఫ్ రెడ్యూసింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్, నేమ్లీ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్లో అదే కదా జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ ఇస్తుంది. దేనికోసం మనం ఇప్పుడు ఇది ఫాలో అవుతున్నాం? టు క్యాప్చర్ ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్లో ఉన్న ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేయడం కోసం. This artificial photosynthesis harnesses solar energy and converts captured carbon dioxide to carbon monoxide, which can be used as a fuel for internal combustion engines. So, ఇప్పుడు మరి క్యాప్చర్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తారు? దాన్ని కార్బన్ మొనాక్సైడ్గా మారుస్తున్నారు. మార్చి దాన్ని మళ్ళీ కంబషన్కి యూజ్ చేసుకుంటున్నారు. So, what is the process here? In artificial photosynthesis, scientists are essentially conducting the same fundamental process in natural photosynthesis, but with simpler nanostructures. Okay? Work of scientists. What the scientists are going to do?
The team of scientists from Jawaharlal Nehru Center for Advanced Scientific Research and Autonomous Institute of the Department of S&T, Government of India, designed and fabricated an integrated catalytic system based on a metal organic framework MOF 808. ఇందులో ఏమేమి ఉన్నాయంట ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్లోని ఒక ఫోటో సెన్సిటైజర్ ఉంది. ఈ ఫోటో సెన్సిటైజర్ ఏం చేస్తుంది, మాలిక్యూల్స్ విచ్ అబ్జార్బ్ లైట్ అండ్ ట్రాన్స్ఫర్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద ఇన్సిడెంట్ లైట్ ఇంటూ అనదర్ నియర్ బై మాలిక్యూల్. సో ఈ మాలిక్యూల్స్ ఏం చేస్తాయి, అవి లైట్ని అబ్జార్బ్ చేసుకుని ఓకే మళ్ళీ ఆ ఎలక్ట్రాన్స్ని ఇంకొక మాలిక్యూల్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. ఓకే, లైట్లో ఉన్న ఎలక్ట్రాన్ జనరల్ ప్లాంట్ ఏం చేస్తుంది అంతే కదా, సోలార్ ఎనర్జీని తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఇవి ఏం చేస్తాయి, ఫోటో సెన్సిటైజర్ లైట్ తీసుకొని లైట్లో ఉన్న ఎలక్ట్రాన్ని వేరే మాలిక్యూల్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది, దట్ కెన్ హార్నెస్ సోలార్ పవర్ అండ్ ఏ క్యాటలిటిక్ సెంటర్ దట్ కెన్ ఈవెన్చువల్లీ రెడ్యూస్ CO2. ఈ ప్రాసెస్ వల్ల ఏం అవుతుంది, మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. The scientists have immobilized a photosensitizer, which is a chemical called ruthenium bipyridyl complex, and a catalytic part, which is another chemical called rhenium carbonyl complex. ఇవన్నీ కూడా మీరు పేర్లు వీలైతే గుర్తుపెట్టుకోండి, బికాస్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఎస్ఏలో అడిగితే యూ హ్యావ్ టు రైట్. ఓకే, ఇందులో ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఏం లేదు, వాళ్ళు ఏం యూజ్ చేశారు అన్నదే ఉంది, దాన్ని గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఎక్కడ యూజ్ చేస్తున్నారు, ఇన్సైడ్ మెటల్ ఏదైతే ఫ్రేమ్వర్క్ నేను చెప్పారో ఆ ఫ్రేమ్వర్క్లో ఇన్సైడ్ నానో స్పేస్ ఆఫ్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్. ద మెయిన్ రోల్ ఎవరు ఇక్కడ ప్లే చేస్తుందంటే ఈ ఫ్రేమ్వర్క్. ఇక్కడ ఏం చేస్తున్నారు, లైట్ని యూజ్ చేసుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేయాలి. ఓకే, అంతే. బోత్ దిస్ మాలిక్యులర్ ఎంటైటీస్ స్టే ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ ఇన్ ద కన్ఫైన్డ్ నానో స్పేస్ ఆఫ్ ఎ porous metallic framework organic framework system, resulting in excellent CO2 uptake capability at room temperature. CO2ని ఎక్కువ క్యాప్చర్ చేసే విధంగా రూమ్ టెంపరేచర్లోనే ఈ విధంగా ఈ ఫ్రేమ్వర్క్ని సెట్ చేశారు. దిస్ సింథటిక్ స్ట్రాటజీ ఎంపవర్స్ ఎఫిషియంట్ సోలార్ లైట్ డ్రివెన్ ఫోటో క్యాటలిసిస్. ఫోటోసింథసిస్ ఏ విధంగా జరుగుతుంది అదే విధంగా ఇక్కడ జరిగే ఆర్టిఫిషియల్ దాన్ని ఏమంటారు, ఫోటో క్యాటలిసిస్. The developed catalyst exhibit excellent visible light driven CO2 reduction to CO. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి కదా ఒక మాలిక్యూల్ నుంచి ఒక మాలిక్యూల్కి. సో ఇక్కడ ఏమవుతుంది, CO2 ఏమవుతుంది మనకి, CO2 కాస్త COగా మారుతుంది విత్ మోర్ దాన్ 99% సెలెక్టివిటీ. ద క్యాటలిస్ట్ ఆల్సో ఆక్సిడైజెస్ వాటర్ టు ప్రొడ్యూస్ ఆక్సిజన్. ఓకే, ఇంకా ఈ క్యాటలిస్ట్ ఏం చేస్తుంది, ఒకటేమో CO2ని COగా మారుస్తుంది ఏదైతే క్యాటలిస్ట్ డెవలప్ చేశారో అది. సెకండ్ థింగ్ అది ఏం చేస్తుంది, వాటర్ని కూడా మళ్ళీ ఆక్సిడైజ్ చేసి అందులోంచి O2ని రిలీజ్ చేస్తుంది. మనకి జనరల్గా వాటర్ ఏంటి H2O కదా, సో దీన్ని ఏం చేస్తుంది, ఆక్సిడైజ్ చేసి ఆక్సిజన్ని మళ్ళీ ఓకే H2O మళ్ళీ ఇక్కడ ఆక్సిడైజ్ చేయడం అంటే మళ్ళీ ఆక్సిజన్ మాలిక్యూల్ యాడ్ అవుతుంది. అది ఏం చేస్తుంది, ఆక్సిజన్ ఏవైతే వాటర్లో ఉన్నాయో అవన్నీ కూడా సెపరేట్ అయిపోయి ఆక్సిజన్ ఫామ్లో బయటకు వస్తుంది. సేమ్ ఫోటోసింథసిస్లో మనకి ఏ విధంగా అయితే సన్లైట్ కార్బన్ డైఆక్సైడ్ కలిసిన తర్వాత బయటికి ఏ విధంగా అయితే ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది ప్లాంట్స్, ఇక్కడ వీళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా వాటర్ని ఆక్సిడైజ్ చేసి అందులోంచి ఆక్సిజన్ని సెపరేట్ చేస్తున్నారు. The photocatalytic assembly, when assessed for CO2 reduction under direct sunlight in a water medium without any additives, showed superior performance of CO production. Carbon monoxide produce చేస్తున్నారు, which will be used further in the engines. Being heterogeneous, the integrated catalytic assembly can be reused for several catalytic cycles without losing its activity. అంటే ఏంటి చూడండి, ఒక్కసారి ఇంటిగ్రేటెడ్ క్యాటలిటిక్ అసెంబ్లీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ యూజ్ చేయొచ్చు. ఎందుకు, దాని యాక్టివిటీ అన్నది ఎక్కడ కూడా పోదు, అది మళ్ళీ రిపీటెడ్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సో కామన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఏ విధంగా అయితే మనకి ఫోటోసింథసిస్లోని సన్లైట్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుందో ప్లాంట్, అదే విధంగా ఇక్కడ సన్లైట్ యూజ్ చేస్తున్నారు, కార్బన్ డైఆక్సైడ్ ట్రాప్ చేస్తున్నారు ఇన్ ద వాటర్ మీడియం. అండ్ వాట్ దే ఆర్ రిలీజింగ్ హియర్, కార్బన్ డైఆక్సైడ్ని కార్బన్ మోనాక్సైడ్గా మారుస్తున్నారు అండ్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తున్నారు. JNCASR team believes this intricate design and synthetic approach will pave the way to develop new integrated catalytic system for CO2 capture and conversion of different energy rich C1 and C2 chemical feedstocks by mimicking artificial photosynthesis. మామూలు జనరల్గా జరిగే ఫోటోసింథసిస్ విధంగానే దీన్ని వాళ్ళు కాపీ చేస్తున్నారు. ద మెయిన్ ఎయిమ్ ఇస్ టు క్యాప్చర్ ద కార్బన్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఏదైతే అట్మాస్ఫియర్లోని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడానికి తగ్గించాలి, కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించాలి, కార్బన్ ఎమిషన్స్ ఇవన్నీ చెప్తున్నాము. ఓకే, ఇవన్నీ దేనికి,
తగ్గిస్తే మనం అనుకున్నది వెళ్ళడానికి ఇంకా చాలా ఇయర్స్ పడుతుంది ఎర్త్ అన్నది టెంపరేచర్ నార్మల్ రావడానికి. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఆల్రెడీ మనం ఏదైతే రిలీజ్ చేసామో అవన్నీ కూడా అక్కడే అట్మాస్ఫియర్లో ఉంటాయి. మనం తగ్గించడం వల్ల ఏంటి, కొత్తగా యాడ్ అయ్యేదని తగ్గిస్తున్నాం, బట్ ఆల్రెడీ ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఎగ్జిస్టింగ్గా ఉంది అట్మాస్ఫియర్లో దానికి సొల్యూషన్గానే ఇది ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్ అన్నది. సో ఇక్కడ మెయిన్ ఏమేంటి, ఆల్రెడీ ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో ఎక్సెసివ్గా, అంటే ఎంత ఉండాలో అంత కాకుండా ఎక్సెస్గా ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేయడం కోసమే వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.